గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఖడ్గమాలలో చివరి నామాల 9 నామాలకు చాలా ప్రత్యేకత ఉందంటారు. ఆ వివరంగా కొద్దిగా చెప్తారండి. వందే గురుపద ద్వంద్వమ వాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆవంశ వంశకలశాంబుధి పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తి పుష్పై. ఖడ్గమాలలో చివరి 9 నామాలను గురించి అడిగారు. ఆ 9 నామాలు మహామహేశ్వరి, మహామహారాంగ్ని, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానంద, మహామహాస్పందే, మహామహా ఆశయ, మహామహాశ్రీచక్రనగర సామ్రాజ్ఞి, నమస్తే నమస్తే నమః అనే నామాలు ఉన్నాయి. ఈ 9 నామాలు భ్రూమధ్యం నుంచి సహస్రారము దాకా 9 చక్రాలు ఉన్నాయి లోపల. ఓకే. భ్రూమధ్యం నుంచి సహస్రారం వరకు ఉండే చక్రాలు ప్రత్యేకంగా రహస్యంగా ఒక 9 చక్రాలు ఉన్నాయి. ఈ శరీరంలో ఉండే ఈ చక్రాలు షట్చక్రాలు కాకుండా ఈ షట్చక్రాలు కాకుండా 9 చక్రాలు ఉన్నాయి. ఆ 9 చక్రాలకు సంబంధించిన నామాలు ఇవి ముఖ్యంగా. ఇంకొకటి ఏంటంటే ఈ 9 రకాలైన విద్యలు ఉన్నాయి. ఆ 9 రకాల విద్యలకు సంబంధించిన నామాలు ఇవి. ఓకే. ఈ నామాలు ఈ 9 రకాల విద్యలను అయితే ఇవి చాలా నిగూఢంగా ఉన్నాయి. సాధారణంగా ఎక్కువ మందికి తెలియవు ఇవి. అందులో మొట్టమొదటిది మహామహేశ్వరి. మహామహేశ్వరి అన్న నామము మహాత్రిపుర సుందరికి చెందిన నామం ఇది. దీనికి అధిదేవత మహాకామేశ్వరుడు. అట్నే మహామహారాంగ్ని అనేది దక్షిణ కాళీ దేవతకు సంబంధించింది. దీనికి సంబంధించిన మంత్రాలు మహాకాల మంత్రము, లక్ష్మీ గణపతి మంత్రము. అట్లనే మహామహాశక్తి ఇది భువనేశ్వరి దేవికి సంబంధించిన నామము. దీనికి సదాశివుడు, విరించి గణపతి అధిదేవతలు. అట్లనే మహామహాగుప్త అనేది కామకళ గుహ్య కాళి అని కాళీ మంత్రములు ఒక భేదము. అందుకు సంబంధించిన నామం ఇది. దీనికి అధిదేవతలు, దీనికి సంబంధించిన మంత్రాలు నృసింహ భైరవము, గుహ్యేశ్వరము, ఉచ్చిష్ట గణపతి. అట్నే మహామహాజ్ఞప్తే ఇది ఉగ్రతారకు సంబంధించిన మంత్రము, అక్షోభ్యుడు దేవత. అదే మహామహానంద నవరత్న కుబ్జికాదేవి. దీనికి మంత్రాలు వచ్చేసి నవాత్మేశ్వర మంత్రము, విఘ్నేశ్వర మంత్రము. మహామహాస్పందే త్రిశక్తి చాముండా అనే మంత్రము. దీనికి చండీ మంత్రములు. అదే రకంగా మహామహాశయ అనేది బాలా త్రిపుర సుందరి మంత్రము. దీనికి అధిదేవత మహాగణపతి. శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి మహామహాశ్రీచక్ర నగర సామ్రాజ్ఞి అనే 9వ నామము. ఇది శ్రీ పరాభట్టారిక బ్రహ్మ విద్యాంబ మహాకామేశ్వరి దేవత రాజరాజేశ్వరికి సంబంధించిన మంత్రం ఇది. ఇవి అక్కడ ఖడ్గమాలలో చెప్పిన 9 నామాలు. ఓకే. ఈ 9 నామాలతో కలిపి మొత్తము 16 ఆవరణాల పూజ ప్రకారంగా చెప్పబడినది ఖడ్గమాల. ఓకే. ఖడ్గమాల అనేవి ఈ దేవతకు 15 రకాలైన సిద్ధులు ఉన్నాయి. ఆ 15 రకాల సిద్ధులలో మొదటి సిద్ధి ఖడ్గసిద్ధి. అందువల్ల దీనికి ఖడ్గమాల అని పేరు. అయితే పేరు ఖడ్గమాల అనే కానీ ఆ మంత్రం చెప్పేటప్పుడు అస్య శ్రీ శుద్ధశక్తిమాల మహామంత్రస్య అని చెప్తాం. ఓకే. అసలు పేరు శుద్ధశక్తిమాల మంత్రం. ఖడ్గమాల అంటున్నాం కానీ శుద్ధశక్తిమాల మంత్రం అది. దీనివల్ల ప్రయోజనాలు ఏముంటాయండి చేయటం? ఇవి ఏకవారం జపే నిత్యం సర్వపూజాఫలం లభేత్. ఒక్కసారి చదివినట్లయితే శ్రీచక్రాన్ని పూజించిన ఫలము లభిస్తుంది, అమ్మవారిని పూజించిన ఫలం వస్తుంది. అంటే శ్రీచక్రంలో ఉన్న ఆవరణ దేవతల యొక్క లిస్టు ఇది. అట్లాగా. అందువల్ల ఒక్కసారి చదివినట్లయితే సర్వపూజాఫలం లభేతు అని అంటారు. సార్, మన వ్యాధులకి పూర్వజన్మలో చేసిన పాపాలే కారణం అని చెప్తూ ఉంటారు. అందులో ఎంతవరకు నిజం ఉంది? దానికి ఏమైనా పరిహార మార్గాలు ఏమైనా ఉన్నాయా? యజమాని కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. యజమాని చేసిన పాపములు ఈ జన్మలో వ్యాధి రూపంగా పీడిస్తూ ఉంటాయి. కొన్ని పాపములు పూర్వజన్మవి కావచ్చు, కొన్ని పాపములు ఈ జన్మవి కావచ్చు. యజమాని కృతం పాపం, యజమాని చేసిన పాపము వ్యాధి రూపంగా పీడిస్తుందని ఈ శ్లోకం. తచ్శాంతి, దానికి శాంతి
జపతప ఔషధ హోమాని. జపములు, తపములు, ఔషధములు, హోమాలు వీటికి శాంతి అని చెప్పారు. అయితే జపము వల్ల కూడా ఆ పాపములను మనము పక్కకు నెట్టవచ్చు, కానీ అనుభవించవలసిందే, తప్పదు. ఈ శాంతులు చేసుకోవటం వల్ల కూడా ఆ పాపములు కొంతవరకు తగ్గిపోయి మనం మళ్ళా సుఖాలను పొందవచ్చు ఆ వ్యాధుల నుంచి. అయితే అవి కూడా ఎప్పుడు సిద్ధిస్తాయి అంటే మనకు భాగ్యకాలం ఉండాలి. ఔషధ మణిమంత్రాణం గ్రహ నక్షత్ర తారిక. ఔషధములు, మణులు అంటే రత్నాలు, రాళ్ళు ఇట్లాంటివి, మంత్రాణం మంత్రాలు, గ్రహాలు, నక్షత్రాలు, గ్రహ జపాలు, నక్షత్ర జపాలు, తారికలు. భాగ్యకాలే భవే సిద్ధి. మనకు జాతకం ప్రకారము మంచి దశలు చెంది ఉండి భాగ్యకాలం గనక ఉన్నట్లయితే సిద్ధిస్తాయి. అభాగ్యం నిష్ఫలం భవేత్. అభాగ్యుడికి, ఆ భాగ్యము లేనివాడికి అవి నిష్ఫలమవుతాయి. కాబట్టి జాతకాలు చూసుకొని ఈ రెమెడీస్కు కూడా సరైన కాలమా కాదా అనేది నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకొని ఆ మంచి దశలు జరుగుతున్నప్పుడు వాటికి పరిహారం చేసుకోవటం మంచిది. అయితే వ్యాధి వచ్చింది, మంచి దశ కోసం చూస్తూ కూర్చుంటామా? అవును, చూడము. కాబట్టి ఏంటంటే జ్యోతిషం ప్రకారము శుభముహూర్తములు, మంచి రోజులు, వీడికి కలిసి వచ్చే తారాబలము, చంద్రబలము అవైనా చూసుకొని అప్పుడు బిగిన్ చేసి వాటిని చేసుకోవటం మంచిది. అది దాని ఉద్దేశం. ఓకే, నమస్కారం అండి.